జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరు గమనించినారో లేదో కానీ దాదాపుగా ప్రతి సెక్యులర్ రాజకీయ పార్టీ కూడా మన దళిత సోదరులను ఉపయోగించుకుంటూ ఉంటారన్నమాట. ఈ సెక్యులర్ రాజకీయ పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ ఏమీ కూడా ఉండదు. ఇవి కుల పార్టీలు లేదా కుటుంబ పార్టీలు అయి ఉంటాయన్నమాట. ఈ పార్టీలు ఎప్పుడూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటాయి. అందుకే ఈ కుల కుటుంబ పార్టీలకు పెద్దగా ఈ మద్దతుదారులు కూడా ఉండరు. అందుకే ఈ కుల అలాగే కుటుంబ పార్టీలు ముఖ్యంగా మన దళిత సోదరులను ఉపయోగించుకుంటూ ఉంటాయన్నమాట. దళిత సోదరులకు అది ఆ స్కీము ఈ స్కీము అని చెప్పి పైకి చెప్పి వాటి ద్వారా వచ్చేటటువంటి నిధులను ఈ రాజకీయ నాయకులే దిగమింగుతూ ఉంటారు. ఇదంతా కూడా గతంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. అట్లా కూడా కాదు. ఇక ఎన్నికలప్పుడు మాత్రం మన దళిత సోదరుల పేదరికాన్ని అడ్డం పెట్టుకొని వాళ్లకు కొన్ని తాయిలాలు ఇచ్చి వాళ్ళ ఓట్లను అయితే వేయించుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఎన్నికల తర్వాత కనీసం వాళ్ళ మోహం కూడా చూడరు. అంతెందుకు, ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ గనక వస్తే, తెలంగాణ గనక ప్రత్యేక రాష్ట్రంగా వస్తే ఒక దళిత వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ చేశాడా? చేయడు కూడా. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత సోదరులను ఆదుకుంటానని చెప్పి దళిత బంధు పథకాన్ని ప్రకటించాడు. ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు. ఎంత? 10 లక్షల రూపాయలు. ఇక ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత దళిత బంధు పథకం సంగతి మరి చేయకపోయినాడు. అసలు దళిత బంధు గురించి పట్టించుకున్న పాపాను కూడా అబ్బాల. మళ్ళీ 2023లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మళ్ళీ దళిత బంధు గురించి పెద్ద పెద్ద ప్రకటనలన్నీ కూడా ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఈ దళిత బంధు అన్న పేరును కూడా కేసీఆర్ అయితే పలకల. ఇక ఈ మిషనరీలు, ఈ ఎన్జిఓలు కనుకైతే మన దళిత సోదరులను అతి దారుణంగా వాడుకుంటా ఉంటాయి. వాళ్లకు కాకమ్మ కబుర్లన్నీ కూడా చెప్పి వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ పేదరికాన్ని ఆయుధంగా చేసుకుని వాళ్ళను సులభంగా మత మార్పిళ్ళన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక మన హిందువులపైన ఆయుధంగా ఈ మిషనరీలు మతం మారినటువంటి మన దళిత సోదరులనే ఉపయోగించుకుంటారన్నమాట. అదేవిధంగా ఈ మధ్యన ముస్లింలు కూడా మన దళిత సోదరులను ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏ పని చేసినా, ఎవరిపైన దాడి చేసినా, ఎక్కడ బాంబులు పేల్చినా వాళ్లకు మద్దతుగా ఉండే విధంగా మన దళితులను వాడుకుంటున్నారు. మన దళితులలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను చేరదీసి వాళ్ళ ద్వారా మొత్తం దళిత సమాజం ముస్లింల వైపు ఉండేటట్టు చక్రం తిప్పుతున్నారు. ఇలాంటి వాళ్ళలో అసదుద్దీన్ ఓవైసీ ప్రథముడనమాట. ఈ విధంగా మన దళిత సోదరులను ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే వాడుకుంటున్నారనమాట. కానీ మన దక్షిణాదిలో మాత్రం మన దళిత సోదరుల్లో ఎక్కువగా మత మార్పిళ్ళన్నీ కూడా జరిగినాయి. అవునా కాదా? నేను చెప్పడమే కాదు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కానీ ఉత్తర భారతంలో మెజారిటీ దళితులు హిందూ మతంలోనే కొనసాగుతారు. ఇప్పుడు ఉత్తరాదిలో మతం మారినటువంటి దళితులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారన్నమాట. ఇది మాత్రం గొప్ప శుభ పరిణామం. ఇక అసలు విషయం లేకొస్తే ఉత్తరప్రదేశ్లో బులంద్ షహర్ అని చెప్పేసి ఒక పట్టణం ఒకటి ఉన్నది. ఇది ఉత్తరప్రదేశ్లోని మేరట్ డివిజన్లో ఢిల్లీ నుంచి సుమారుగా 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇది గంగా అలాగే యమునా నదుల మధ్యన ఉన్నటువంటి సారవంతమైనటువంటి ప్రాంతంలో ఉండాలి. అయినప్పటికీ ఈ ప్రాంతం ఎందుకో పెద్దగా అయితే అభివృద్ధి చెందల. సరే, ఈ ప్రాంతంలో ముస్లింలు అలాగే దళితులు ఎక్కువగా ఉంటారన్నమాట. అయితే ఈ ముస్లింలు అలాగే మన దళిత సోదరులకు సంబంధించినటువంటి బస్తీలు పక్కనే ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి దళితులంతా కూడా మన హిందువులే, మతం మారినోళ్ళు కాదు, మన హిందువులే. మనం ఈ విషయాన్ని అయితే మర్చిపోకూడదు. సరే, మన దళిత వాడలో ఆకాష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి తన కుటుంబంతో సహా అక్కడే నివసిస్తున్నాడు అనమాట. ఈ ఆకాష్ కుమారు స్థానికుడు, పైగా దళితుడు కూడా. అయితే 4 రోజుల క్రితం మన ఆకాష్ కుమారు కువాన్ పూజా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పూజా కార్యక్రమం సందర్భంగా వాళ్ళ బంధువులందరినీ కూడా పిలుచుకున్నాడు. ఇక్కడ కువాన్ పూజ అనేది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో జరుపుకునేటటువంటి ఒక సాంప్రదాయ హిందూ వేడుక అనమాట. దీన్ని బావ్రీ పూజ అని కూడా పిలుస్తారు. ఇక ఆ పూజా కార్యక్రమాన్ని వేడుకలాగా చేసుకునేందుకు డీజే పెట్టించారనమాట. ఈ మధ్య ఏంటంటే ఈ డీజే పెట్టడం, ఇది ఏదైనా శుభకార్యాలు అవన్నీ జరిగేటప్పుడు, ఏదైనా ఊరేగింపులు జరిగేటప్పుడు ఈ డీజేలు పెట్టుకోవడం అది కొంచెం బాగుండదు అనమాట. ఆ కల్చర్ అనేది వచ్చిందనమాట మనలోకి. డీజే పెట్టుకొని మన హిందూ దళితులంతా కూడా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టినారు. అసలు ఆ డీజే పెట్టుకునేదే సెలబ్రేట్ చేసుకునేదానికి, బాగా డ్యాన్స్లు చేసుకునేదానికి. అవునా కదా? ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళంతటా వాళ్ళు ఆనందంగా డ్యాన్స్లు అయితే వేస్తా ఉన్నారు. అదే సమయంలో కొంతమంది ముస్లింలు వచ్చి ఇది మా రంజాన్
రంజాన్ మాసము ఇది మేము నమాజ్ చేసుకునేటటువంటి సమయము కాబట్టి మీ డీజేలను ఆపండి అని చెప్పేసి డిమాండ్ చేశారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, విజ్ఞప్తి కాదు, రిక్వెస్ట్ చేయడం కాదు, డిమాండ్ చేశారు. అర్థమవుతుందా? సరేనని చెప్పి మన వాళ్ళు ఏంది పరమత సహనం కలిగిన వాళ్ళు ఆ పరమత సహనాన్ని పట్టిస్తా డీజేని అయితే ఆపేశారు. సరేనయ్యా, వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ అని చెప్పినారు, సరే ఆపేద్దాము వాళ్ళ ప్రార్థనలు అయిపోయే వరకు అని చెప్పేసి ఆపేసి వాళ్ళ ప్రార్థనలో పూర్తయిన తర్వాత కాసేపటికి మళ్ళీ డీజేలు ప్రారంభించారనమాట. తప్పులేదు కదా, వాళ్ళు ఏంది సరే మాకు డిస్టర్బెన్స్ అని చెప్పినారు, ఆ టైంలో వాళ్ళు పెట్టకుండా వాళ్ళ ప్రార్థనలన్నీ ముగిసిపోయిన తర్వాత మళ్ళా పెట్టుకున్నారు. ఆ డీజేలలో కనీసం ఏవో ఈ బూత్ పాటలు కూడా ఏం పెట్టలా. ఆ డీజేలలో పవిత్రమైనటువంటి అమ్మవారి పాటలు పెట్టుకొని వాళ్ళంతా కూడా డ్యాన్స్ వేస్తారు. అందులో తప్పే ఉండదు. మీరు గమనించారో లేదో, మామూలుగా ఈ దసరా అట్లా వచ్చినప్పుడు మామూలుగా అమ్మవారి పాటలన్నీ పెట్టుకొని వీళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు అనమాట. ఈ ఉత్తరాదిలో ఈ కల్చర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లింలు దాదాపుగా 65 మంది వరకు దూకుడుగా వచ్చి మన హిందూ దళితులపైన దాడులకు పాల్పడినారు. ఏదే ఇప్పుడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ యూట్యూబ్ కంటూ కొన్ని గైడ్ లైన్స్లు ఉంటాయన్నమాట. కాబట్టి వాటిలన్నింటినీ మేము చూపించలేకపోతున్నాం. అలాగే మన దళిత హిందువులపైన విచక్షణారహితంగా దాడులు చేశారు, పిడిగుద్దులు గుద్దారు, అక్కడ ఉన్నటువంటి డీజేను ముక్కలు చేశారు, రాళ్ల దాడులు చేశారు, మొత్తంగా గోల చేసి వదిలిపెట్టారు. ఎవరో ఈ జిహాదీగాళ్ళు. అక్కడ జిహాదీలు మాత్రమే కాకుండా ఆ ప్రాంతానికి పెద్ద మనిషి అయినటువంటి మొయిన్ ఖాన్ కూడా మన హిందూ దళితులపైన దాడులకైతే పాల్పడినాడు. ఎంత దారుణం చూడండి. సరే వాళ్ళు వచ్చినారు, అడిగినారు, వీళ్ళు మళ్ళా దానికి బ్రేక్ ఇచ్చినారు. వాళ్ళ ప్రార్థనలు అయిపోయే వరకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. మళ్ళా సరే స్టార్ట్ చేసుకున్నారు. ఇంక మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అంటాలే. ఇంకా అక్కడ ఏంటంటే మత పిచ్చి అడ్డం వస్తుంది. ఎందుకంటే అరే మేము పక్కనే ఉన్నాం కదా, మేము మమ్మల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా అమ్మవారి పాటలు పెడతారని చెప్పేసి ఆ మత పిచ్చి, ఆ మత మౌఢ్యంలో వాళ్ళు ఆ విధంగా ఉండారనమాట. ఇంకోటి ఏంటంటే పొగురు. ఏం చెప్పాలా, కాదులే రోజుకి 5 సార్లు ఇది వస్తుంది, ఆజాన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే రంజాన్ మాసం అని చెప్పేసి కొత్తగా సరైన ఒకటి పెడతారు. మీరు వింటున్నారో లేదో, కుయ్యమని చెప్పి సౌండ్ వస్తుంది మసీదుల నుంచి. మన వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా? ఏం మాట్లాడాలి. సరే పానీలే అనుకుంటారు. ఎందుకంటే మన ఇళ్లలో కూడా చిన్న పసిబిడ్డలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా కూడా మనోళ్ళే భరిస్తారు. కానీ వాళ్ళకి అడిగి ఏంది మీరు ఇట్లా పనులు చేస్తారని చెప్పి అడిగిన నాదుడే లేడు. పట్టించుకున్నారు ఎవరన్నా లే. కానీ మనోళ్ళేదో శుభకార్యం చేసుకుంటా వీళ్ళేదో డీజే పెట్టుకుంటే, అది కూడా వాళ్ళకి అభ్యంతరం లేని సమయంలో డీజే పెట్టుకున్నా కూడా వచ్చి దాడులు చేశారంటే ఇంకేం మాట్లాడాలా అంటాలే. మన భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, ఇంకేదైనా ముస్లిం దేశంలో ఉన్నామా, లేదా ఏదైనా అరబ్ దేశంలో ఉన్నామా, యాడ్నా మనము? దీనికి సమాధానం ఎవరైనా చెప్పగలరా అంటాలే. ఈ దాడులకు పాల్పడిన వాళ్ళలో మొయ్యను, మత్లుబు, ఆదిల్, అక్రమ్, కాసిం, ఫిరోజ్, బాబర్, షంషాద్, సల్మాన్, అలాగే ఈ జమాల్ కుమార్ అయినటువంటి ఆదిల్, ఫర్జిన్, ఆర్బాజ్, ఆసిఫ్, గుల్పాంలతో పాటు మరో 50 మంది జిహాదీలు పాల్గొన్నారంట. దేనికి? మన హిందూ దళితులపైన దాడి చేయడానికి. దీంతో ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులంతా కూడా విజృంభించారు. ఈ జిహాదీగాళ్ళందరిపైన కూడా అట్రాసిటీ కేసులతో పాటు 191(2), అలాగే 191(3), 190, 115(2) సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి ఆ జిహాదీగాళ్ళందరినీ కూడా మక్కిలు ఎరగదీస్తున్నారు. ఇక వీళ్లకు కనీసం 5 సంవత్సరాల పాటు బెయిల్ కూడా రాకుండా ఉండే విధంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు చర్యలు చేపడతా ఉండడం చెప్పాలంటే ఒక మంచి శుభపరిణామం. అంటే ఇకపైన మన హిందూ దళితులపైన ఏ జిహాదీ అయినా సరే దాడి చేస్తే వాళ్లకు ఇదే గతి పడుతుంది అని చెప్పేటటువంటి విధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, సెక్యులర్ పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం దళిత సోదరులను ఏ విధంగా వాడుకుంటున్నాయో, అదే సమయంలో క్షేత్రస్థాయిలో మన హిందూ దళితులపైన దాడులు జరుగుతూ ఉంటే ఏ ఒక్క సూడో సెక్యులర్ పార్టీ కూడా నోరు మీద పదం. ఇదే సంఘటన గనక ఏది ఇప్పుడు అదే బీజేపీ పాలిత రాష్ట్రమే కదా ఉత్తరప్రదేశ్, అదే గనక ముస్లింల మీద జరిగి ఉంటే ఈ పార్టీకి దేశం అంతా కూడా రచ్చ అయిపోయిండు. ఓఎమ్మ సోషల్ మీడియా అయితే దద్దరిల్లిపోయిండు. ఒక కోవా బన్నుగాడే విషయంలోనే ఎంతమంది ఏ విధంగా స్పందించారో మనం అంతా కూడా చూసినాం. ఇలాంటిది కన్నా జరిగి ఉంటే ఇంకా బతకబల్లే. అంటే ఇక్కడ కేవలం కాదు హిందూయేతరులు మాత్రమే మనుషులా? హిందువులు మనుషులు కాదా? హిందువులు మనుషులు కాదా? మాకేమీ ఫీలింగ్స్ ఉండవా? మేమేం శుభకార్యాలు చేసుకోబల్లే, మేమేం డీజేలు పట్టుకోబల్లే, మేము మా వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళతో మేమే సెలబ్రేషన్స్ ఏం చేసుకోబల్లే. అంటే కుక్కిని పెనుగుల్లాగా గమ్మున ఒక మూల పడి ఉండాలి బానిసల్లాగా. అదేనా మీకు కావాల్సింది?
కావాల్సింది? అటుంటే మీ కళ్ళు చల్లబడతాయా? మీ కడుపు శాంతించదా? ఏమిరా స్వామి, యాండారా నాయన మీరంతా కూడాను. ఇప్పటికీ హిందువులనే తప్పుడు వాళ్ళగా చూపిస్తారు. బత్తాయిలు అంటారు, ఇంకొకటి అంటారు. సిగ్గుండాలి ఒకరవన్నా కూడా ఇలాంటి మాటలు మాట్లాడేదానికి. అరే, హిందువులు మంచోళ్ళయ్యి హిందువులు పరమత సహనం కలగబట్టి ఇన్ని రోజులు సెల్తాంది. కానీ హిందువులే గనక మీ మారే గనక ఉండింటే ఈ పాటికి ఎట్టుండేదో మీకు కూడా బాగా తెలుసు. ఇప్పటికి కూడా మదం బట్టి సత్తారు. ఏమన్నా మాట్లాడితే నీకేమైనా నీకేం పని, వాళ్ళ జోలికి నువ్వెందుకు పోయినావు అని చెప్పేసి మమ్మల్నే మాట్లాడతారు. ఏది మా ముండా కొడుకులే, ఇంకెట్టు ఉంటుంది అంటాలే, ఇంకెట్టే ఉంటుంది. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించేటటువంటి ఈ నాయకులు ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఎక్కడ దాక్కుంటున్నారో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. కానీ ఇది యోగి ఆదిత్యనాథ్ గారి ఉత్తరప్రదేశ్. ఇక్కడ దళితులపైన చేయి వేయాలంటేనే వణికిపోయే విధంగా పోలీసులు యాక్షన్ సీన్ అయితే మొదలుపెట్టారు. మన దళిత సోదరులకు అండగా నిలబడడం, వాళ్ళను మన హిందూ సమాజంలో అంతర్భాగంగా గౌరవించుకోవడం మన అందరి యొక్క బాధ్యత. మరి ఈ దారుణమైనటువంటి ఘటన పైన, అలాగే యోగి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కఠిన చర్యలపైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా లక్ష్యం. న్యూస్ అఖండ ఒక సామాన్యుడి గొంతుక, అలాగే ధర్మరక్షణే మా బాట. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.